హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం నెల్లూరు స్టైల్లో పప్పులుసు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పులుసుని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పప్పుల్స్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 150 గ్రాములు కందిపప్పు, నీళ్లు పోసుకొని కందిపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. కందిపప్పును ఇలా కడిగిన తర్వాత అందులో కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, కారానికి తగినట్టుగా 5-6 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పును మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ పప్పుల్స్ మీకు ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ని తగ్గించుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పప్పుల్స్ మనకు ఈ విధంగా మరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పుల్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 2 నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి. నిమ్మరసాన్ని మీరు తినే పులుపును బట్టి వేసుకోవచ్చు. మీరు ఈ పప్పులుసులో నిమ్మకాయకి బదులు చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనకు పప్పులుసు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులుసును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే నెల్లూరు స్టైల్ పప్పులుసు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.